మేము ఈ మొక్క కొన్నప్పుడు దీని సైజ్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. కొంచెం కూడా ఇది పెరగలేదు. మరి ఈ చెట్టు తీరే అంతో ఏమో తెలియడం లేదు. చెట్టు కొనేటప్పుడైతే ఏ పువ్వు లేదు చెట్టుకి, అయినా తీసుకున్నాము. తర్వాత కొన్ని రోజులకు ఒక ఫ్లవర్ వచ్చింది. అండ్ ఒక 2-3 మంత్స్ గ్యాప్లో ఇది సెకండ్ ఫ్లవర్ రావడం. చెట్టు మాత్రం పెరగడం లేదు. ఆకులు కూడా రావడం లేదు. ఆకులు వచ్చినా కూడా ఇలా ఎండిపోతున్నాయి. దీనికి మేము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్వైస్ వాటరింగ్ చేస్తాము. అయినా కూడా ఆకులు ఎందుకు ఎండిపోతున్నాయో తెలియడం లేదు. కొత్త చిగురు వస్తుందేమో అని చెప్పి నేను ఎండిపోయిన ఆకులన్నీ కూడా గిల్లేస్తూ ఉంటాను. సమయం, సందర్భం, కాలంతో పని లేకుండా దానికి నచ్చినప్పుడు ఒక పువ్వు కాస్తుంది. ఆ పువ్వు వచ్చే ముందు దానికి ఎన్ని ఆకులు కావాలో అన్ని ఆకులు మాత్రమే వస్తుంది. ఆ తర్వాత అసలే బక్క ప్రాణి, ఓపిక లేని ప్రాణి. దీన్ని చూస్తే ఆ పువ్వు కొయ్యబుద్ధిగాక ఆ చెట్టుకే ఉంచేస్తానండి నేను. తర్వాత ఇక దీన్ని మళ్ళీ ఒక నెల రోజులు నీళ్లు తాగుతానే ఉండిద్ది. ఒక ఆకు రాదు, ఒక పువ్వు రాదు. ఇదేదో మ్యాజిక్ చెట్లాగా అనిపిస్తుంది నాకైతే. దీనికి ఏమన్నా టిప్స్ ఉంటే కొంచెం నాకు కామెంట్ చేయండి. బాగా పువ్వులు పూస్తూ ఉంటే మళ్ళీ వచ్చి ఇంకో చెట్టు నీ దగ్గర తీసుకుంటాను, ఏ ముహూర్తం చెప్పొచ్చానో. ఇది నెల రోజులకు ఒకసారి నేనున్నానని గుర్తు చేస్తుంది. ఈ బక్కప్రాణికి బయట దొరికే మందులు ఏమన్నా తెచ్చేద్దామంటే అసలుకే మోసం వచ్చి చచ్చి కూర్చునిద్దామని భయమేసి ఏ ప్రయోగాలు చేయడం లేదు. కూరగాయలు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, ఆఖరికి ఏసీ నుంచి వచ్చే నీళ్ళు కూడా ఎవరో చెప్తే పోసాను. అస్సలు యూజే లేదు. ఉల్లిపాయ తొక్కలు, ఎగ్స్ తొక్కలు కూడా వేసి చూశానండి. అస్సలు ఇది పనిచేయడం లేదు ఏది కూడా. మీకు ఏమైనా టిప్స్ చెప్తే కొంచెం చెప్పండి. చాలా ఇష్టపడి కొనుక్కున్నాను మా పొట్టోడిని. డూ సబ్స్క్రైబ్. టాటా.